అవునా కాదా? తీన్మార్ మల్లన్న సూర్యాపేటకు వస్తుందంటే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూస్తూ ఉండరు మీరు. ఏ ఊళ్ళే మన కార్యకర్తలు బయటికి వెళ్తా ఉన్నా అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, చోటా మోటా నాయకులు ఎదురుపోయి మరి మేము మీటింగ్ పెట్టాలి, మీరు బయటికి పోవడానికి అవకాశం లేదు, లేదంటే మరి అక్కడ ఉండబడినటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇంకా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అన్ని రకాలుగా భయాందోళనలకు గురి చేస్తూ నీ పెన్షన్ కట్ అయింది, నీ ఇల్లుకు బిల్ ఆగుద్ది, నీ రేషన్ కార్డు బంద్ అయింది, సన్న బియ్యంలో కోత పెడతాం అనేటటువంటి కుట్రలు చేసే కాడికి వచ్చిందంటే మరి మనం ఎంచుకున్నటువంటి నాయకుడు మనగాడా కాదా? మీరు గట్టిగా చెప్పకపోతే నేను అడగలేను. మనగాడేనా? ఒక్కసారి చేతులెత్తి చెప్పండి. మనగాడేనా? ఓకే, షబాస్. అందుకే చెప్తున్నా మిత్రులారా, ఇవాళ మనం సామాన్యంతో ప్రయాణం చేయట్లేదు. ఈ రాష్ట్రాన్ని 78 ఏళ్ల నుంచి బర్రెజనిగల మాదిరిగా మన రక్త మాంసాల్ని పీల్చి పిప్పిలి చేసినటువంటి దొంగన కొడుకుల బలకం పట్టడానికి వచ్చినటువంటి నాయకుని నాయకత్వంలో ప్రయాణం చేస్తా ఉన్నాం.